హై గైస్, నేను స్నేహిని. అందరూ మంచిగా ఉన్నారా? నేను వీడియోస్ లేసి చాలా రోజులు అయింది కదా, హెల్త్ మంచిగా లేకుండే, అందుకే వేయకుండా ఉన్నాను. ఇప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను. అప్పుడు వీడియో తీద్దాం అనిపించింది. తిరిగి వస్తున్నా అప్పుడు ఇక్కడ ఒక అతను చెట్లు ఎక్కి చెట్లు కొట్టేస్తా ఉన్నది. ఇక్కడే ఆగి ఉన్నా. అట్లా కూర్చుంటే ఇగో ఫ్లవర్స్ కూడా కనిపించింది. చాలా బాగుంది కదా, నాకు ఫ్లవర్స్ అంటే చాలా చాలా ఇష్టం. ఒకటి అడుగుదాం అనిపించింది కానీ వద్దనిపించింది. తర్వాత ఇంటికి వచ్చేసా. ఇంటికి వచ్చిన తర్వాత ఇగో మా ఇంటికాడ కొత్త ఇద్దరు వచ్చిండ్రు. డక్స్, దీని మీ హిందీలో ఏమంటుందో నాకు తెలియదు గైస్. ఈ ఒక వాటర్ ఇక్కడ మేము ఇలాచీల కోసమే ఇట్లా సేవ్ చేసి పెడతారు, ఎండాకాలంలో పోయిన కోసం పోసుకోవడానికే. కానీ ఇక్కడ ఇప్పుడు ఆ ఒక ఏరియా అంతా వాళ్ళకే ఇచ్చేసినాం మేము. ఇప్పుడే ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి ఇగో ఇదే మేము దిగి వచ్చే రూటు. ఇది వర్షంలో అంతా కొట్టుకొచ్చేసింది. ఇదంతా మీద నుంచి వర్షంలో చిన్న చిన్న రాళ్ళు మట్టి అవన్నీ కొట్టుకొచ్చేస్తుంది ఇంటికి. ఇది మేము ఓన్గా తయారు చేసినాం ఇవి, ఈ ఒక ఏరియా. అందుకని మనం సొంతంగానే మనం డబ్బులు వేసి కాంక్రీట్ చేయించుకోవాలి. లేకపోతే ఇక్కడ పంచాయతీలో చెప్తే మనకి రోడ్డుకి ఉండే మనకి చేసి ఇస్తారు. రోడ్డు కోసం చేసి ఇస్తారు. ఈ చెట్లు అంతా నేను నాటి పెట్టింది ఇదే. మంచిగా ఉన్నదా గైస్? ఇది ఎట్లా అంటే వర్షం చాలానే ఉండే, వర్షంలో అన్నీ పోయినాయి. ఇగో ఇది ప్యాషన్, మీరు చూసినాం కదా ప్యాషన్ ఫ్రూట్ అని. గిదో ఒకటి దొరికింది గైస్, పండుది. పిల్లలు ఉండేది ఉంటే అస్సలు దొరికేది కాదు, వాళ్ళు తీసుకొని తింటారు కదా. నాకెందైనా కూడా ఒకటి దొరికింది. ఇక నాకు ఇదంటే చాలా ఇష్టం. స్క్వాష్ తీద్దాం అనిపించింది కానీ అది కుదరదండి. ఒక్కటో రెండో మూడో దొరికేది ఉండే, మనం స్క్వాష్ తయారు చేసుకోలేము. స్క్వాష్ తయారు చేసేది ఎలా అని నేను ఎప్పుడైనా ఒకసారి మీకు నేను చూపిస్తాను. ఎలాంటి నుంచి ఎంత అయినా కూడా నేను వీడియో తీద్దాం అనుకుంటున్నా. అట్లా కడిగి వాష్ చేసి నేను ఇక కట్ చేస్తున్నా. దీని లోపల ఎలా ఉన్నదో చూపిస్తా. ఇగో చూడుండ్రి, దీని లోపల ఇంతే ఉన్నది. ఎల్లో కలర్లో చిన్న కొంచెమే కనిపిస్తుంది కదా, ఇంతే ఉన్నది దాని లోపల. దీని లోపల నుంచి కనిపిస్తుంది చిన్న చిన్న ఇత్తులు ఉన్నది చూడు. అదే మనం మట్టిలో నాటేది ఉండే, మళ్ళీ అది తీగల ఇట్లా వచ్చేస్తుంది అది. అట్లా దానిలోనే మళ్ళా ప్యాషన్ ఫ్రూట్ తయారవుతుంది. చెట్లు కాదు, తీగలా వచ్చేస్తుంది. నాటి పెట్టొచ్చు దాన్ని ఇత్తులు తీసుకొని. ఇది కొంచెం స్వీట్గా తీయగా ఉంటుంది. దీనిలో పిల్లలు అయితే దీనిలో షుగర్ వేసి తింటారు, కానీ నాకు అది అసలు నచ్చ